10 నుండి 18 వరకు ఉత్తర ప్రత్యుత్తరగా చదువుకుందాం. Put on the whole armor of God that you may be able to stand against the wiles of the devil, and take the helmet of salvation, the sword of the Spirit, which is the word of God. Amen. ప్రార్థన చేసుకుందాం. చాలండి. పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు మమ్మల్ని సజీవుల గురించి మీ సన్నిధిలో సమకూర్చినందుకు వందనాలు అయ్యా. లోకమంతా నీ ప్రజలు నిన్ను ఆరాధిస్తుండగా వారితో మా ఆరాధన కూడా అంగీకరించండి. మేము పాపులం నాయన, నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళం, మమ్మల్ని వెతికి రక్షించారు. ఈ లోకం అశాశ్వతమైన ఈ చిన్న జీవితంలో కూడా మీరు మాకు తోడుగున్నారు నాయన. అయ్యా కృతజ్ఞులం నాయన. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం నాయన. నాయన నీ రక్షణ కొరకు వందనాలు, యేసు ప్రభు కొరకు వందనాలు. ఈ సమయంలో నాయన నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తూ మాకు అర్థమవునట్లు మీరు సహాయం చేసి మహిమ పొందుతారని, మమ్మల్ని అందరినీ మీరు దీవిస్తారని యేసు ప్రభు నామంలో బ్రతిమాలు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. లారా, ఈ వాక్య భాగంలో పౌలు విశ్వాసులకు రాస్తూ ఆయన చివరిగా ఈ హెచ్చరికనిస్తున్నాడు. ఎఫెసీ గ్రంథంలో మొదటి భాగంలో మొదటి 3 అధ్యాయాల్లో ప్రభువు మనకిచ్చిన గొప్ప రక్షణను గురించి మాట్లాడాడు. 4, 5 అధ్యాయాలు 6వ అధ్యాయం మొదటి భాగంలో మనము ప్రభు కొరకు ఎట్లా జీవించాలో చెప్పాడు. చెప్పి ముగిస్తూ ఈ మాట చెప్పాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులయుండుడి అనే హెచ్చరికను మనకిచ్చాడు. ప్లరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ బహు సమీపంగా ఉన్నది. ఇది మనకు నిశ్చయంగా ఎట్లా తెలుసు అంటే, ప్రభు యొక్క రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. ప్రభు చెప్పాడు, ఆయన శిష్యులు అడిగినప్పుడు నీ రాకడకు యుగాంతమునకు సూచన ఏంటి మాకు చెప్పమన్నప్పుడు యేసు ప్రభు కొన్ని సూచనలు చెప్పి ఏమన్నాడంటే, ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తండి. మళ్ళీ ఆయన చెప్పాడు, ఇవి జరుగుట మీరు చూసినప్పుడు దేవుని రాజ్యము ద్వారం యొద్దనే ఉన్నదని మీరు తెలుసుకోండి. ఎట్లా తెలుసుకోవాలా అని చెప్పాడు, ఇవి జరగడం మీరు చూస్తారు. మరి చూస్తున్నామా? నిశ్చయంగా. ఈ బంధులు బహుశా ఇటువంటి మనం ఎప్పుడు చూడలేదేమో. యుద్ధములు, యుద్ధ సమాచారం, జనం మీద జనము, రాజ్యం మీదకి రాజ్యము, నెమ్మది లేని స్థితి, సమాధానం అనే అధికారులు వెతుకుతున్న సమయంలో సమాధానం లేని స్థితి బైబిల్లో ఉన్నది. ఇది ఆశ్చర్యపోవద్దు. తెగుళ్ళు ఎన్ని పెరిగిపోతున్నాయి చూడండి, కరువులు చూడండి, భూకంపాలు. బైబిల్లో చెప్పిన సూచనలన్నీ నెరవేరుతున్నాయి. అంతేకాదు, ఇశ్రాయేల్ గురించి ఇచ్చిన ప్రత్యేకమైన సూచనలు కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయి. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఈ లోకం ఇంకొక 1000 సంవత్సరాలు కొనసాగుతుందా? ఇట్లానే చెప్తుంటారు. కాదు, ఈ లోకానికి అంతము సమీపిస్తున్నది. ఈ కడవరి దినాల్లో దేవుని ఉద్దేశం ఏంటి దేవుని కోరిక? ఒక్కటే బైబిల్ చెప్తుంది, కొందరు ఆలస్యం అని అనుకుంటున్నట్లు దేవుడు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరును నశించవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ విషయమై దీర్ఘశాంతము చూపుచున్నాడు. దేవుడు శాంతం చూపిస్తున్నాడంట. ఎందుకు? ఎవరు నశించొద్దు, అందరు మారాల. ఏ భేదం లేదు, అందరం పాపం చేసినాము, పాపం వల్ల నరకం ఉన్నది. సృష్టికర్త అయిన దేవుని కోరిక ఏంటి? ఆయన సృష్టించిన సృష్టి, ఆయన పిల్లలు ఆ నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టంలా. ఆయన కోరుతుండే ఏంటంటే మనం పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలి. ఏం చేశారు? మన కొరకు సిలువలో ప్రాణం ఇచ్చి ఇప్పుడు అందరూ ఆ సువార్త వినడానికి టైం ఇస్తున్నాడు. అంతేకాదు, ఈ పనిని ఎవరు నెరవేర్చాలా? సంఘం యొక్క పనిది. ఆమేన్. సంఘం యొక్క మూల ఉద్దేశము, ఇట్స్ నాట్ జస్ట్ వర్షిప్. God could have saved us, taken us to heaven and made us worship him there. God could have, it's not just perfection. God could have saved us, taken us to heaven and perfected us there. No, దేవుడు ఈ లోకంలో ఎందుకు పెట్టాడు? నాయనా, బైబిల్ గ్రంథం చేతగా చెప్తుంది, మీరు ఏర్పరచబడిన జనము, రాజులైన యాజక వంశము, దేవుని పరిశుద్ధ జనము, ఆయన సొత్తైన ప్రజలు. ఎందుకు? మిమ్మును చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా. క్రైస్తవులారా, మీరు ప్రత్యేకులు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు నాయన? ఏ కారణం చేత ఏర్పరచుకున్నాడు? ఒక్క కారణము, మనల్ని రక్షించిన దేవుణ్ణి
ఆయన ఎరగని లోకానికి చూపించడం కొరకు. వింటున్నారండి? ఆమేన్. ఆర్ యు లిస్నింగ్? దిస్ ఇస్ గాడ్స్ విల్. ప్రతి విశ్వాసి ప్రభువునకు ఒక సాక్షిగా ఆయన ఈ లోకంలో జీవించాలా. మరి జీవిస్తున్నామా? సువార్త చెప్తున్నామా? ప్రభు కొరకు ఆత్మల్ని రక్షిస్తున్నామా? దయచేసి అర్థం చేసుకోండి, ఇదంతా సులువైన పని కాదు. ఎందుకో తెలుసండి, మనకి చేయాలని ఆశ ఉన్నా మనకి విరోధి ఒకడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. బైబిల్ చూపిస్తుంది మనం పోరాడుతుంది శరీరాలతో కాదు, దురాత్మల సమూహాలతో, అంధకార శక్తులతో, అధికారులతో, ప్రధానులతో మనం పోరాడుతున్నాము. దుష్ట శక్తులతో మనకు ఒక యుద్ధం ఉన్నది. ప్రత్యేకంగా సువార్త ప్రకటించడానికి నువ్వు జయం కలిగి ఉంటే అపవాది యొక్క దాడిని మనం నిశ్చయంగా చూస్తాము. గనుక పాల్ దానికి ఏం ఆన్సర్ ఇస్తున్నాడంటే, తుదకు సహోదరులారా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు నెరవేర్చాలంటే నాయనా మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. ఎందుకు? మనం పోరాడుతుంది శరీరాలతో కాదు. వీఆర్ ఇన్ అ బ్యాటిల్. దేవుని ప్రజలుగా దయచేసి అందరం అర్థం చేసుకుందాం. గాడ్ వాంట్స్ ఎవ్రీ వన్ ఆఫ్ us టు బి హిస్ విట్నెసెస్. దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, మనలో ఒక ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు. సాతాను కోరతాడు ఏంటంటే మన ద్వారా పని జరగద్దు, పాతాళ లోక ద్వారములు అది జరగొద్దని కోరతాడు. వాని వశంలో ఉన్న ఆత్మలు ఎవరు దొంగలించొద్దని కోరతాడు. వాని రాజ్యమునకు హాని కలగొద్దని కోరతాడు. ఏం చేస్తాడు? దేవుని ప్రజల్ని అటాక్ చేస్తాడు. మరి ఎట్లా మనం ఎదుర్కొనేది? బైబిల్ చెప్తుంది, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. హల్లెలూయా. ఎక్కడుందండి ఆ శక్తి? ఆయన చెప్తున్నాడు, చదవండి 11వ వచనం చదవండి. రీడ్ ద 11th verse. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. విన్నారండి? ఏం ధరించుకోవాలా? శక్తిమంతులగునట్లు ఏం ధరించుకోవాలా? నాయనా దేవుడిచ్చు సర్వాంగ కవచము. శక్తి ఎక్కడున్నది నాయనా? దేంట్లో విజయం ఉన్నది? విశ్వాసికి దేంట్లో బలం ఉన్నది? నాయనా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే అపవాది తంత్రములను జయిస్తాము. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారండి? అర్థమవుతుందండి? జాతి గమనించండి. నేను కొన్ని నిమిషాలు ఈరోజు తీసుకుంటాను, కానీ ఈ మాట మనం స్పష్టంగా వినాలా. అపవాది తంత్రములను నేను జయించాలంటే దేవుడు ఒక విధానం ఇచ్చాడు. అదేంటంటే ఆయన ఇచ్చిన సర్వాంగ కవచము. 1 యోహాను 5:18 ఇట్లా చెప్తుంది. ఏమంటుందంటే, దేవుని మూలంగా పుట్టిన వాడెవడో తనను భద్రము చేసుకొనును గనుక ముట్టడు. హల్లెలూయా. దుష్టుడు ముట్టని స్థలం ఉన్నదా? సాతాను మీద విజయం పొందే స్థలం ఉన్నదా? ఉన్నది నాయన. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, యేసుప్రభు రాకముందు అపవాది కొంచెం సమయం ఉందని ఎరిగి పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు. నాన్న దేవుని ప్రజలు క్రీస్తు సాక్ష్యం కలిగిన వారి మీద యుద్ధం చేస్తాడు. నాన్న సంఘం ఇక్కడ ఉండదు, శ్రమలు ఉండవు అంటే డోంట్ బి డిసీవ్డ్. Please don't be deceived. We are going to face that. But you know something else in the book of Revelation? Bible says, జయించువారు. 7 సంఘాలకు యేసుప్రభు చెప్పాడు జయించువారు. బైబిల్ చెప్తుంది, గొర్రెపిల్ల రక్తము చేత తామిచ్చిన సాక్ష్యము ద్వారా వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా. You can be victorious. You don't have to live at the mercy of the devil. You know, so many times మనకు తెలుసు, నేను ఈ పని చేయాలా, ఈ పరిచర్య చేయాలా, నేను ఇది చేయాలా, ఇది ప్రభు నా హృదయంలో భారం పెడుతున్నాడు, మన కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుంది, మన రీచ్లో ఉన్నట్టు ఉంటుంది, కానీ అకస్మాత్తుగా అందకుండా వెళ్ళిపోతుంది. వై? బికాస్ ఎనిమీ ఈజ్ అటాకింగ్ అస్ అండ్ మెనీ టైమ్స్ వీఆర్ నాట్ స్ట్రాంగ్. బ్రదర్ సిస్టర్, ద విక్టరీ దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచం ఎట్లా పనిచేస్తే తెలుసండి? బైబిల్ చెప్తుంది సామెతల్లో 30వ అధ్యాయంలో, సామెతలు 30:24 తెరవనక్కల ఆడేం చెప్తుందంటే, మిక్కిలి అల్పమైన జీవులు 4 కలవు. మిక్కిలి అల్పం, బలహీనమైనవంట, కానీ అవి మిక్కిలి తెలివిగలవి. వాటి వీక్నెస్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తాయి? తెలివితో. ఏంటి వాటి తెలివి? ఏం చేస్తాయి? చీమలు చిన్న జనము, అవునా కాదండి, బలహీనమైనవి. కానీ వేసవి కాలంలో వర్షాలు రాకముందే నాయన వాటి మీద వచ్చే దాడి, వర్షము అప్పుడు తట్టుకోలేవు, అది రాకముందే దే ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్, వాటికి తిండి ఉంటుంది. వర్షాకాలంలో ఆ చీమలు నెమ్మదిగా ఉండి తింటాయి. వాటి విక్టరీ ఏంటి నాయన? దే ప్రిపేర్ ఇన్ అడ్వాన్స్.
బైబిల్ చెప్తుంది ర్యాబిట్స్ అంటే కుందేలు మిక్కిలి బలహీనమైనవి. కుందేల్ని చేయి పట్టుకుని ఊపితే ఎముకలు ఊడొస్తాయి. దాని ఇట్స్ వెరీ వీక్, అందుకే చెవులతో ఎత్తుతారు కుందేల్ని. ఇట్స్ వెరీ 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 వీక్ క్రీచర్. కానీ కుందేలు అంత బలహీనమైనవైనా ఏం చేస్తే తెలుసండి, బండ సందుల్లో అవి దాక్కుంటాయి. ఆమేన్. వాటికంటే బలమైన రాయనకాల అవి ఆశ్రయం తీసుకుంటాయి, భద్రంగా ఉంటాయి. నాయన మిడతలు అవి చిన్న జనం, వాటికి రాజు లేదు, మిడతలకి రాజు లేడు. కానీ మిడతల దండు ఒక పొలం మీద వెళ్ళినాయి అంటే పొలం మిగలదు. ఎందుకు? అవి ఐక్యత కలిగి అన్ని వాటి స్థానంలో తినుకుంటూ వెళ్ళిపోతాయి. అంతే. మిడత దండు వెళ్ళిందంటే ఏం మిగలదు. నాయన చిన్నవి కానీ ఆ బలహీనతను వేరే దాంతో చేయిస్తున్నారు. నాయన బల్లుల గురించి చెప్పబడింది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో స్పైడర్ ఉన్నది. స్పైడర్ అయినా బల్ అయినా ద ట్రూత్ రిమైన్స్ ద సేమ్. అవి చిన్నవి అయినా చేతులతో వాటిని పట్టుకోవచ్చు, నలపొచ్చు. కానీ అవి రాజుల గృహాల్లో అవి ఉంటాయి. వాటి చేతులతో అవి రాజుల గృహాల్లో. బ్రదర్, వాట్ డస్ దట్ షో? అయినా మనం బలహీనలమే. యథార్థంగా ఒప్పుకుంటే మనలో ఎవ్వరం బలవంతులం కాము. సాతాను దాడి ఎదుట నిల్చోలేము. కానీ అయినా మనకి బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే విక్టరీ ఈజ్ గ్యారంటీడ్. హలో, ప్లీజ్ అండర్స్టాండ్ విక్టరీ ఈజ్. ప్లీజ్ రీడ్ 13th verse, 13వ వచనం చదవండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. విన్నారండి? దేవుడిచ్చే సర్వాంగ కవచనాన్ని మీరు ధరించుకుంటే ఆపద్దినంలో సమస్తం నెరవేర్చిన నిలబడతారు. యాక్చువల్లీ కుస్తీలా కొన్ని క్షణాల్లో అయిపోతుంది కుస్తీ. కానీ కొన్ని క్షణాల్లో ఉన్న బలమంతటితో అవతలని పడేయడానికి చూస్తారు. ఒకడు నిల్చుంటాడు, ఒకడు పడిపోతాడు. బైబిల్ చెప్తుంది ఆపద్దినంన మీరు నిల్చుని ఉండాలంటే మీరు సర్వాంగ కవచం ధరించుకోండి. సాతానికి వేరు సోదరులు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అటాక్ చేస్తాడు. ఎటైనా అటాక్ చేయని. యూనో ఐ థింక్ లైక్ దిస్. క్రికెట్ ఆడడానికి క్రీడాకారుడు బ్యాట్ పట్టుకుని వెళ్తున్నాడు కానీ హెల్మెట్ లేదు, గార్డ్ లేదు, ప్యాడ్స్ లేవు, ఏం లేకుండా మంచిగా చెయ్యి ఒప్పుకుంటా లోపల నేను చాలా మంచి బ్యాట్స్మెన్ వెళ్తున్నాడు. ఏం చెప్తారు ఆయనకి? నువ్వు ఎంత మంచి బ్యాట్స్మెన్ అవ్వచ్చు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఆ బంతి 90 mph వస్తుండొచ్చు. 90 mph ఒక రాయి వచ్చి మనకు తగులితే మనిషి పోతాడు. నువ్వు ఎంత మంచి క్రీడాకారుడు కావచ్చు, ఎటు తగులుతుందో తెలియదు. నాయనా, నీ భద్రత ఏంటంటే ఎటైనా రాని అన్ని అవయవాలు నేను కప్పుకున్నానంటే అది ఎక్కడైనా తగలి నాకైతే హాని కలగదు. హలో, ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్ అనో? అది ఏం లేకుండా నేను పోతానంటే యునో హిస్ డిఫీట్ ఈస్ గ్యారంటీడ్. యునో ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ మెనీ పీపుల్ డోంట్ రియలైజ్ దిస్. ఆత్మలు రక్షించడానికి వెళ్తారు, నైనా ప్రభు కొరకు ప్రయాసపడడానికి వెళ్తారు. బట్ ఇన్ దేర్ ఓన్ లైఫ్ సమ్ టైమ్స్ దే హ్యావ్ నాట్ రియలైజ్డ్ Satan is going to attack them. Do I have the armor? I don't know how much I can share today. As much as I can share, I will share. సరేనండి, మీ జాగ్రత్తగా గమనించండి. కానీ సర్వాంగ కవచమును ధరించుకుంటే విజయం అనుకుంటుంది. సర్వాంగ కవచం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఆర్మర్? యునో సమ్వేర్ వన్స్ ఐ రెడ్, సర్వాంగ కవచము విశ్వాసంతో మనం అనాలా, నేను సత్యం అనే దట్టు వేసుకుంటున్నా, నీతి అనే మైమారం వేసుకుంటున్నా, నేను విశ్వాసంతో నాకు చోళ్ళు వేసుకుంటున్నా. ఇమాజినరీగా మనం ఇట్లా అనుకోవాలా, ప్రేయర్ చేసుకోవాలా? నో, దట్స్ నాట్ వాట్ ద బైబిల్ సేస్. బైబిల్ చూపిస్తుంది ఏంటంటే సర్వాంగ కవచం అంటే నువ్వు జీవించే విధానము. వింటున్నారండి? యూ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్. దట్స్ ఆల్. లెట్ ద డెవిల్ అటాక్ యూ ఎనీ సైడ్. యూ ప్లీజ్ రీడ్ రోమా చదవండి. రోమా 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. చూసారండి, రాత్రి చాలా అయింది, పగలు సమీపంగా ఉంది. మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలని ధరించుకుందాం. చీకటి క్రియలు ఏంటి, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటి చెప్పాడు. చదవండి ప్లీజ్, కంటిన్యూ టు రీడ్. అల్లరితో కూడిన పాటలనైనను మత్తైనను లేకయు కామ విలాసములనైనను
పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొనున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. చూసారా, ఈ చీకటి క్రియల్ని వదిలిపెట్టేద్దాం అని చెప్పి మర్యాద నడుచుకో. ఎట్లా అది చదవండి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి. చూసాను, మెట్టుకు, దట్ మీన్స్ వాట్ డస్ దట్ మీన్? చీకటి క్రియలు వదిలిపెట్టి యేసు ప్రభుని ధరించుకుందాము, క్రీస్తుని పోలి నడుచుకుందాము. నువ్వు క్రీస్తుని పోలిని నడుచుకోవడానికి జాగ్రత్త పడితే, లెట్ ద డెవిల్ అటాక్ యూ ఇన్ ఎనీవే, దెర్ ఇస్ విక్టరీ. మొదటి తెస్సలోనికీయులు 5:8 చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, ప్రేమను విశ్వాసమును కవచంగా ధరించుకుందాం. కవచం ఏంటంటే బిలీవర్కి, నాయనా ఆయనకి కవచం ఏంటంటే ప్రేమ విశ్వాసము. ఆయనకి శిరస్త్రాణం ఏంటి? రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందాం. వాట్ ఈస్ ఇట్ షోయింగ్? ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ లవ్, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ వీక్ యు ఆర్, యు హ్యావ్ ఎ బ్రెస్ట్ ప్లేట్. ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో నడుస్తుంటే నువ్వు ఎంత బలహీనుడు కావచ్చు, సాతాను ఎంత బలవంతుడు కావచ్చు, నాయనా నీకు ఒక కవచం ఉన్నది. నాయనా నువ్వు నిరీక్షణతో, పరలోకమున్న నిరీక్షణతో నడుస్తున్నావంటే సాతాను దాడి ఎట్లయినా ఉండొచ్చు, నాయనా నీకు శిరస్త్రాణం ఉన్నది. అర్థమవుతుందండి? we will try to look at them piece by piece. I don't know how much we can see, but I believe God wants us to see this. పిల్లరా, ఈ చివరి దినాల అపవాది మన మీద దాడి చేస్తాడు. దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య చేయకుండా, సువార్తకు సాక్షులుగా ఉండకుండా మనల్ని డిస్క్వాలిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నాయన మన పోరాటం గాలితో పోరాడినట్టు పోరాడితే సరిపోదు. పౌలు ఇట్లా చెప్తున్నాడు, నేను ఇతరులకు బోధించి నేను భ్రష్టుడు కాకుండా నిమిత్తము నేను గాలితో పోరాడినట్లు పోరాడతలేను, కానీ నా శరీరమును అనగొట్టుకుని నేను దాన్ని అదుపులో పెట్టుకుంటున్నా. ఐ హ్యావ్ ఎ బ్యాటిల్. నేను ఇతరులకు ప్రీచ్ చేసి నేను వేస్ట్ అవుతానేమో. ఐ నీడ్ టు బీ కేర్ఫుల్. తిమోతికి చెప్పాడు, తిమోతి నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి నువ్వు జాగ్రత్త పడు. నువ్వు అలాగూ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటావు. తిమోతి, నిన్నును నీ బోధ వినువారిని నువ్వు రక్షించాలంటే నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు దెర్ ఇస్ సంథింగ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్ దట్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్ అబౌట్. క్రీస్తు ప్రభుని ధరించుకోవాలా? నువ్వు క్రీస్తుని ధరించుకొని నడిస్తే యూ విల్ హ్యావ్ విక్టరీ. How? Let us see the pieces. All right, there are 7 pieces. సర్వాంగ కవచంలో 7 ముక్కలు ఉన్నాయి, అవును కదా? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, స్వార్థ సిద్ధ మనసు అనే పాదరక్షణ, విశ్వాసం అనే డాలు, నిరీక్షణ అనే రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, ప్రార్థన అనే బలము. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయడం. పిల్లరా, these 7 pieces, let any person be careful, he will be victorious. He will win souls. He will not be up one day, down another day. He will be walking in victory. తన్ను తాను భద్రం చేసుకుంటాడు, దుష్టుడు వానిని ముట్టడు. నాయన దుష్టుడు నిన్ను ముడుతున్నాడు, నువ్వు చేద్దాం అనుకున్న సేవ చేయలేకపోతున్నావు, నువ్వు అనుకుంటున్నావు జరుగుతలే, ఓటంలో జీవిస్తున్నావు. గెట్ బ్యాక్. ఫస్ట్ చెకప్, డూ ఐ హ్యావ్ ద ఆర్మర్? Without the armor, I cannot be victorious. Intunnarandi, amen. But with the armor, we have victory guaranteed. Praise the Lord. Okay, now let's look at the armor quickly. మొట్టమొదటి భాగం ఏంటో చూడండి. ఏమన్నాడు? సత్యం అనే దట్టిని మీ నడుమునకు కట్టుకోండి. బైబిల్ చెప్తుంది విశ్వాస యొక్క ఆత్మీయ నడుము ఏంటంటే, మొదటి పేతురు 1:13 చెప్తుంది, మీ మనస్సు అనే నడుమును కట్టుకోండి. ప్లర్ ఒక మనిషి బాడీలా ఏ మూమెంట్ జరగాలన్నా నడుము కేంద్రమై ఉన్నది మూమెంట్ కొరకు. దయచేసి గమనించండి. ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో కేంద్రం ఏంటంటే తన మైండ్. తన మైండ్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళే కంట్రోల్ చేస్తారు. ఆ మనస్సే యుద్ధ రంగము. ఆ మనస్సులో శరీరమునకును ఆత్మకును మధ్యలో పోరాటం జరుగుతున్నది. ప్లరా మనస్సునకు ఒక గాడ్ ఉండాలంట. ఏంటి ఆ గాడ్? మైండ్కి ఒక గాడ్ ఉండాలి. ఏంటది? సత్యం అనే దట్టి మన మైండ్కి గాడ్గా ఉండాలి. ప్లరా సాతాన్ యొక్క దాడుల్లో మొదటి దాడి అనుకోవచ్చు, ఇది మూల దాడి అనుకోవచ్చు. ఏంటో తెలుసండి? వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. దట్ ఈస్ సేటన్స్ నేచర్. హౌ డస్ హీ కంట్రోల్ పీపుల్? ఆదమ్ అవ్వల్ని ఎట్లా మోసం చేశాడు? నాయనా అబద్ధాలతో. ఆదమ్ అవ్వల్ని బలవంతం చేయలే, వాళ్ళని హింసించి పండు తినేటట్టు చేయలే. నాయనా ఆదమ్ అవ్వలు చేతులు కట్టేసి పండు తినిపించలే. ఆదమ్ అవ్వలు స్వకీయంగా పండు తీసుకుని
ఇది మంచిది అనుకుని తిన్నాడు. ఎందుకు? వాళ్ళ మనస్సును సాతానుడు భ్రమ పెట్టాడు, వాని అబద్ధాలతో నింపాడు. మీరు చచ్చిపోరు, మీరు దేవుళ్ళు అవుతారు అనే అబద్ధాన్ని ఎప్పుడైతే మనసులో పెట్టారో నాయనా, వీళ్ళే ఆశతో దాన్ని తీసుకుని దాన్ని తిన్నారు. దయచేసి అర్థం చేసుకోండి, బైబిల్ చూపిస్తుంది ఈ చివరి దినాల్లో సాతాన్ దాడి అదే ఉంటుంది. చివరి దినాల్లో ఏంటి సాతాన్ యొక్క దాడి? బైబిల్ చెప్తుంది, అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారు, పలువురిని మోసపరుస్తారు. కొందరు దయ్యముల బోధయందును వశపరచు ఆత్మలయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైతారు. దయచేసి అర్థం చేసుకోండి, ఈరోజు మెరుస్తున్నంత బంగారం అనుకోకండి, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ విశ్వాసులు అనుకోకండి. చాలా మంది మోసంలో ఉన్నారు. ఆ దినాన కొంతమంది మేల్కుంటారు. ఆ దినాన ప్రభా అనే ప్రతివాడు, దయ్యం ఎలగొట్టిన ప్రతివాడు పరలోక రాజ్యం చేరకపోవచ్చు నాయన. ఆ రోజు ఎంతోమంది మోసపోయిన వాళ్ళు నాయన ఏడుస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, దెర్ ఇస్ గోయింగ్ టు బి అ డిసెప్షన్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. ఇట్స్ టేకింగ్ ప్లేస్. దాన్ని అపాస్టసీ అని బైబిల్ చెప్తుంది. అపాస్టసీ అంటే భ్రష్టత్వము సంభవిస్తుంది. ఒక గొప్ప గొప్ప సంఖ్యలో క్రైస్తవులు మోసపోతారు. అండ్ వీఆర్ లివింగ్ ఇన్ సచ్ డేస్. మన భద్రత ఎక్కడుందో తెలుసండి? మనము సత్యం అనే దట్టిని కట్టుకోవడంలా మన భద్రత ఉన్నది. వింటున్నారా? ఆమేన్. ఏంటి సత్యం అనే దట్టి? యేసుప్రభు ఆయన శిష్యుల కొరకు చేశాడు. యోహాను 17:17, తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ఠించుడి, నీ వాక్యమే సత్యము. ఆమేన్. నాయన ఏంటి సత్యము? వాట్ ఈస్ ట్రూత్? సత్యం ఎక్కడుంది ఇప్పుడు? నాయన యేసుప్రభు చెప్పాడు, నా మాటలు మీలో నిలిచి ఉన్న ఎడల మీరు సత్యమును తెలుసుకుందరు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. విశ్వాస యొక్క పునాది ఏంటంటే వాక్యమును ఎరిగిన వ్యక్తిగా ఆయన ఉండాలా. హలో, ఆర్ యు లిస్నింగ్? వింటున్నారండి? నాయన ఎగిరి గంతులేయచ్చు, ఆశ్చర్య కార్యాలు చూడొచ్చు, నాయన వర్షిప్ చేయొచ్చు, ఇంకేమో చేయొచ్చు. కానీ ఎన్ని ఇమోషన్స్ ఉన్నా, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నా, చివరికి దర్శనంను చూసినా నీలో సత్యం అనే ఫౌండేషన్ లేకపోతే నాయన ఒకరోజు అదంతా ఎగిరిపోద్ది. చివరికి శోధనలో మనం పడిపోతాం. హూ ఇస్ ద స్ట్రాంగ్ పర్సన్? ఆ పర్సన్ హూ హ్యాస్ అ ఫౌండ్. గాలికి ఇటు అటు కొట్టుకపోడు నాయన, వాక్యమందు స్థిరపరచబడి పునాది కలిగి ఉంటాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఏరియా దట్ వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్. యు నో, యాజ్ బిలీవర్స్ వీ నీడ్ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్. దేవుడు చెప్తున్నాడు, జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తున్నారు. నైనా విశ్వాసులుగా మనం జ్ఞానంలో ఎదగాల. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఇట్లా అన్నాడు. ఏమన్నాడు తెలుసండి? కాలమును బట్టి చూస్తే మీరిప్పుడు ఇతరులకు బోధిస్తుండాలా. మీరు ఎంత కాలమైంది మీరు యేసుప్రభుని నమ్ముకుని చూస్తే ఇప్పటికల్లా మీరు మెసేజెస్ ఇస్తుండాలా, ఆత్మలు రక్షిస్తుండాలా, నాన్న నేర్పించి బలపరుచు. కానీ మీలో కొంతమంది ఇంకా మూల పాఠాలని మళ్ళా చదవాల్సి వస్తుంది. వై? దెర్ ఇస్ నో సత్యం అనేదట్టి. అర్థమవుతుందండి? యూనో వెన్ ఐ లుక్ ఎట్ ద కల్ట్స్, ఇదే బాధేస్తుంది. జెహోవా విట్నెసెస్, మార్మన్స్, ఇట్లాంటి కల్ట్స్. మార్మన్స్ అండి దినానికి 16 గంటలు పనిచేస్తారంట. మీరు చూసుంటారు, వాళ్ళు టై కట్టుకొని పోతారు ఇద్దరిద్దరుగా. ఏ పాస్టర్ అయినా దినానికి 16 గంటలు పనిచేస్తున్నాడో నాకు తెలియదు, కానీ వీళ్ళు పనిచేస్తున్నారు. నేను వీళ్ళు ఎట్లా? వాళ్ళు కొత్త బిలీవర్స్ అయినప్పుడు వాళ్ళ డాక్టరీన్కి వాళ్ళు రుద్ది పోస్తారు. అందుకే వాళ్ళు క్రిస్టియన్ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇల్లు తట్టి వాళ్ళ బోధ చెప్పడం మొదలు పెడితే మన బైబిల్లో తప్పులు అనుకుంటున్నాయేవో వాళ్ళు చూపించి వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు వివరిస్తుంటే ఎంతోమంది నోరు తెరిచి కూర్చుంటారు. చాలామంది చెప్పడం నేనన్నా, అన్నా వాళ్ళు చెప్పేదానికి నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలే, నా దగ్గర జవాబు లేకుండే. ఎందుకు లేకుండే? మన దగ్గర సత్యం అనే దట్టి లేదు. హలో, ఆర్ యు లిస్నింగ్? Brothers and sisters, are you listening? The devil is a deceiver. He's walking around like a roaring lion to deceive people. These last days, brother, please understand. ఈ చివరి దినాల్లో గుంపులుగా మనుషులు మోసం అవ్వచ్చు. అటువంటి ప్రమాదపు దినాల్లో ఉన్నాము. నాయనా, విశ్వాసులుగా మన భద్రత ఏంటంటే వాక్యమును ఎరిగి ఉండాలి. సత్యాన్ని మనం తెలుసుకుంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చైల్డ్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ రీడ్ గాడ్స్ వర్డ్. మీరు బైబిల్ చదవాలి. రోజు కొన్ని అధ్యాయాలు కూర్చుని మీరు చదవాలా.
మీరు తిండి ఎట్లా తింటారు? ఒక అరగంట సేపు కూర్చుని, నేను ఈరోజు తినకపోతే తినలేదు బ్రదర్, ప్రొద్దున ఏం తినలేదు బ్రదర్, ఆకలేస్తుంది బ్రదర్, తిండి ఎక్కడైనా దొరుకుతుందా నాయన, అట్లా కూర్చుని వాక్యాన్ని చదవాలా. ఆర్ యు లిసనింగ్? చదవడమే కాదు, వీ షుడ్ అండర్స్టాండ్ దాట్, యూ షుడ్ లెర్న్ ద టీచింగ్ ఆఫ్ ద బైబిల్. లేదంటే నాకు ఇట్లా అనిపిస్తుంది, నాకు ఒక తలంపు వచ్చింది ప్రొద్దున, ఎవరైనా మిమ్మల్ని పాస్టర్గా చేయబోతున్నాము, మీకు 50,000 జీతము, ఒక కారు, ఇల్లు అంతా ఉంటుంది, మీరు ప్రతి వారం బోధించాలంటే ఈ బైబిల్లో అక్షరం వదలకుండా చదివేస్తామేమో, ఇటు నుండి అటు, అటు నుండి ఇటు నుండి అటు నుండి ఫుల్ కంప్లీట్ స్టడీ చేసేస్తాం. ఎందుకంటే నా జీవనాపది దాంట్లో ఉన్నది. నాయనా, నీ జీవనాపది కాదు, నీ జీవము, ఇతరుల రక్షణ వాక్యంలో ఉన్నది. నువ్వు సత్యమని. చాలా మందికి పరలోకం గురించి చెప్పమంటే తెలియదు. మరి పరలోకం మీద మనసు ఎట్లా ఉంటుంది? అమెరికా గురించి చాలా తెలుసు, అమెరికా ఎట్లా ఉంటుంది, రోడ్లు ఎట్లుంటాయి, అక్కడికి ఎట్లా వెళ్ళాలి, వీసా ఎట్లా అప్లై చేయాలా, ఎట్లా తేవాలా, ఎట్లా టికెట్ కొనాలి, అన్నీ తెలుసు, అడ్వైస్ కూడా ఇస్తాము. కానీ ఆయన పరలోకం గురించి ఏం తెలియదు. హౌ కెన్ యూ హ్యావ్ నిరీక్షణ? నరకము ఏంటి నాయన? మెనీ పీపుల్ కాంట్ టెల్. జీసస్ క్రైస్ట్ రక్షకుడు, ఆయన తప్ప ఇంకొక రక్షకుడు లేడు, ఆయన దేవుడు, చాలా మందికి తెలియదు. పాపం అంటే ఏంటి, రక్షణ పొందే విధానం ఏంటి? నాయనా, ఐ వాంట్ టు హంబ్లీ ఎన్కరేజ్ యూ. నాయనా, ఇది మనందరం ఎరిగి ఉండాలా. ప్రతి విశ్వాసి ఒక సాక్షిగా జీవించాలంటే సత్యం అనే దట్టి మనకు ఉండాలి. అప్పుడు సాతాను రాని, ఎటువంటి అబద్ధాలు తీసుకుని రాని. లెట్ మీ సే దిస్ ఆల్సో, ఈ చివరి దినాల్లో సాతాను ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. నాయనా, దేవుడు సూచక్రియలు చేస్తాడు, దేవుడు అద్భుతకరుడు, దేవుడు ఈ దినాల్లో కూడా అద్భుతాలు చేస్తున్నాడు. కానీ సాతాను కూడా మనుషుల్ని మభ్య పెట్టడానికి అద్భుతాలు చేస్తాడు. నేను ఎప్పుడు ఈ మాట చెప్పినా మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైనా 15 రూపాయల నోటు అచ్చు చేస్తారా? నేను దొంగ నోట్లు ప్రింట్ చేసిన, నా దగ్గర 1,00,000 రూపాయలు 15 రూపాయల నోట్లు ఉన్నాయి, మీకు కావాలా? మీరు 10,000 ఇస్తే 1 lakh ఇస్తానండి. 15 రూపాయలు ఎందుకు? పిచ్చోడా అంట, అవును కదా? ఎందుకు? ఒరిజినల్ లేనప్పుడు డూప్లికేట్తో ఏం పని ఉన్నది? డూప్లికేట్ చలామణి అవ్వాలంటే ఒరిజినల్ ఉండాలా? నాయనా, ఒరిజినల్ అద్భుతాలు ఉన్నాయి కనుక డూప్లికేట్ అద్భుతాలు కూడా ఉంటాయి నాయన. అద్భుతాలు సాతాను కూడా చేస్తాడు. మరి ఎట్లా గుర్తుపట్టేది? ఇది ఒరిజినలా కాదా ఎట్లా గుర్తుపట్టేది? నాయనా, సత్యం తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మోషే కట్టేస్తే పామైంది, మంత్రికులు కట్టేస్తే పామైంది. మాకు కూడా మంత్రాలు, మాకు కూడా అద్భుతాలు అవుతున్నాయి. కానీ ఏది దేవుందో ఏది దయ్యందో గుర్తుపట్టాలా. నేను ఎప్పుడు ఈ మాట అంటూ ఉంటాను, తండ్రి 5 స్టార్ ఇవ్వచ్చు, కిడ్నాపర్ కూడా 5 స్టార్ ఇవ్వచ్చు. పిల్లోడు ఒట్టి 5 స్టార్ని చూసుకుంటే ఇచ్చినోడు వెనకాల పరిగెత్తచ్చు. కానీ ఆ పిల్లోడికి తండ్రి తెలిస్తే వేరే వాడిని వెంబడించాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎస్ ఆర్ నో? వీ మస్ట్ నో ద ట్రూత్. Somebody says, somebody was telling, మరియమ్మ కళ్ళు తెరిచి మూసింది అంటే ఆ విగ్రహానికి మొక్కుతున్నారు. రక్తం వచ్చింది, నేను నవ్వడం కొరకు చెప్తాను, దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ. రక్తం వచ్చింది, కళ్ళ నుండి రక్తం వచ్చింది, ఒక సూచన కనిపించింది, ఫాతిమా కనపడింది, అంతే. వి స్టార్ట్ వర్షిపింగ్ ద ఇమేజ్. బట్ యు నో, వీ షుడ్ హ్యావ్ ఎ హయ్యర్ నాలెడ్జ్ దాట్ విగ్రహం మాట్లాడచ్చు, విగ్రహం జీవం కలిగి ఉండొచ్చు. దేవుడు విగ్రహారాధన చేయొద్దని చెప్పాడు, విగ్రహాలకి మహిమనివ్వని చెప్పాడు. నాకు సత్యం తెలుసు, నేను అద్భుతాలు చేస్తుండొచ్చు, కానీ సత్యం చూపిస్తుంది, దాని వెనకాల నేను వెళ్ళొద్దు. హలో, వింటున్నారండి? నాకు తెలియదు బ్రదర్, అది మంచిదో కాదో తెలియదు, సేవకుడో కాదో తెలియదు, నా పని అయితే అవుతుంది బ్రదర్, అంతే. నాయన, నీ పని అవుతుంది, తర్వాత నీ పనే అవుతుంది. Then what are you going to? No, I'm not telling this simply. This is a serious matter. You must understand what is the truth. You know, దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రంలో మోషే ద్వారా, ఎవరైనా ప్రవక్త లేస్తే ఈయన నిజమైన ప్రవక్తని మేము గుర్తుపట్టడం ఎట్లా అంటే అని చెప్పాడు, ఆయన ఇచ్చిన ప్రవచనం సమాధాన మాట నెరవేరాలా, అది నెరవేరాలా. ఇంకో స్టెప్ జాగ్రత్తకినండి, ఆయన ఇచ్చినది నెరవేరిన తర్వాత ఆయన ఏం చెప్తుండంటే, రండి మనం వెళ్ళి వేరే దేవతల్ని పూజిస్తాము. నైనా, ఒట్టి ప్రవచనం చూస్తే ఈయన చెప్పిందంతా వేదవాక్ అనుకోవాలా? కన్ను కాదు నాయన. ఆయన ప్రవచనం ఇచ్చిన, ప్రవచనంలో నీ జీవితం అంతటిని వివరించిన, ఆయన చెప్పే వాక్యంతో తూలకపోతే నాయన, దాన్ని కాదు నువ్వు వెంబడించాలి, సత్యం. మరి నువ్వు సత్యం ఎరిగి ఉండాలి కదా. హలో, ఎస్ అనో? అవునా కాదండి? పౌలు చెప్పాడు, నేనైనా ఒక దూతైనా మీకు ప్రత్యక్షమై మీకు అప్పగించబడిన స్వార్థ కాకుండా వేరొక స్వార్థను మీకు ఇస్తే అతడు శాపగ్రస్తుడవును గాక. నాయనా, అప్పగించబడిన స్వార్థ నీకు తెలిస్తే
అప్పుడు వేరొక స్వార్థ చెప్తే నువ్వు గుర్తించగలవు. వింటున్నారండి? ప్లారా, ఈ చివరి దినాల్లో సత్యాన్ని ప్రేమిస్తాం. లెట్ us లవ్ ద ట్రూత్. మోసపోయేది ఎవరో తెలుసండి? 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాల్లో పౌలు ఇట్లా చెప్తున్నాడు. జాగ్రత్తగానండి, ప్లారా వినండి. నేను కొన్ని నిమిషాలు తీసుకుని నేను ముగిస్తాను, కానీ మీరు ఈ మాటను గమనించండి. ఆయన చెప్తున్నాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడము, వాక్యమును బోధించుము. ఏలయనగా ఒక సమయం వస్తున్నది, వారు హితబోధను సహించరు, దురద గల చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూల బోధకులను పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథలు వైపు తిరుగు కాలము వచ్చును. తిమోతి, నువ్వు బోధిస్తూనే ఉండు, మెసేజ్ ఇస్తూనే ఉండు, వాక్యం నేర్పిస్తూనే ఉండు. ఎందుకు? ఒక టైం వస్తుంది తిమోతి, హితబోధన సహించరు, ఉన్నది ఉన్నట్టు చెప్తే వినరు, నాయన సత్యమును అంగీకరించరు. ఏం చేస్తారు? దురద చెవులు కలిగి తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా చెప్పే బోధకులు. నాకు నచ్చినట్టు చెప్పాలా, నాకు నచ్చిన నా తప్పు చూపించొద్దు, దేవుని ఉగ్రత గురించి చెప్పొద్దు, దాన్ని అదేం చెప్పొద్దు, నాకు నచ్చినట్లు, నన్ను గణపరిచినట్లు స్వకీయ. ఏమవుతుంది? సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపు తిరకాలం. యెషయా కాలంలో అట్లుండ్రి. యెషయాకు చెప్పారు, యెషయా మాకు దేవుని ఉగ్రత దినం గురించి చెప్పొద్దు, మాకు భయం అవుతుంది దాని గురించి చెప్పొద్దు, మాకు కథలు చెప్పు పర్లే, ఏదో ఒక వాక్యం చెప్పి వెళ్ళిపో యెషయా, కానీ ఆ సీరియస్ మెసేజ్ అంతా మాకు చెప్పకు. ఇప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేయకు, మమ్మల్ని డిస్టర్బ్ చేసే మెసేజ్ ఏమొద్దు, ఏదో నువ్వు చెప్పేసే. యునో వాట్ ఏ డిసెప్షన్. ప్లారా, ఈ చివరి దినాల్లో కూడా నేను సత్యం కఠినంగా ఉండొచ్చు, కానీ సత్యాన్ని ప్రేమించండి. వింటున్నారండి? సత్యం నీ జీవితానికి విరుద్ధంగా ఉండొచ్చు, కానీ సత్యాన్ని ప్రేమించండి. డోంట్ ఫైట్ విత్ ద ట్రూత్. ట్రూత్ ఇస్ యువర్ ఓన్లీ హోప్. హోల్డ్ ఆన్ టు ద ట్రూత్. నాయన సత్యము నీకు చెప్పబడిందంటే ధన్యుడు ధన్యురాలు. అదే నేను ఎర్మియా బోధతో ఆయన సంపబోయిండ్రు. నిజంగా ఎర్మియా బోధన వాళ్ళు ఇనుంటే మారు మనసు పొంది రక్షణ పొందేటోళ్ళు. ఇన్లే. కొంతమంది సేవకుల మీద కోపం వస్తుంది, అయ్యా ఉన్నది ఉన్నట్టు చెప్తే కోపం వస్తుంది. డోంట్ డూ దాట్. లవ్ ద ట్రూత్. నిన్ను గద్దించినా, నీకు బుద్ధి నేర్పినా, నీతిమంతుడు నన్ను కొట్టుట నా తలకు తైలాభిషేకము అని నువ్వు అంగీకరించు, ధన్యుడవైతావు. హల్లెలూయా. నాయన, నువ్వు మోసపోకుండా భద్రపరచబడి దేవుడు ఎవరినో పంపిస్తాడు, కానీ నాకు నచ్చినట్టే ఉండాలా, నన్నేం డిస్టర్బ్ చేయొద్దు, నాకేమి కష్టం కలిగించే మాట రావద్దంటే యూ విల్ బి డిసీవ్డ్. ప్లారా, ఈ చివరి దినాల్లో సత్యాన్ని ప్రేమిస్తాం. బైబిల్ని చదవండి ప్లారా. రీడ్ ద బైబిల్. ప్రతిరోజు కొంత సమయం, కొన్ని అధ్యాయాలు, ఒక 4 అధ్యాయాలైనా రోజు చదవండి. వింటున్నారండి? ఆమేన్. దేర్ ఆల్మోస్ట్ 1200 chapters in the Bible, 1100 change. You read 4 chapters every day, you will complete it in 1 year. ఒక సంవత్సరం కంప్లీట్ అయింది. నేను చదవండి. మీకు టైం దొరికినప్పుడల్లా బైబిల్ని క్రమంగా చదువుకుంటూ వెళ్ళండి. అర్థం కాని విషయాలను ప్రభువుని అడగండి, దేవుని సేవకులను అడగండి, సత్యమందు ప్రతిష్ఠించబడండి ప్లరా. అప్పుడు మీరు భద్రంగా ఉంటారు, మీరు మోసపోరు. దాని బదులు ఇతరులకు సత్యాన్ని నేర్పించి ప్రభు వైపు తిప్పడానికి ప్రభు మిమ్మల్ని వాడుకోగలడు. వింటున్నారా? అండ్ ప్రతి దాన్ని పరీక్షించండి. గుడ్డిగా దేన్ని నమ్మద్దు. డోంట్ లివ్ జస్ట్ బై ఇమోషన్ ఆర్ ఎక్స్పీరియన్స్, లివ్ బై ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్. వాట్ డస్ గాడ్ సే? డోంట్ బి అఫ్రైడ్ టు ఫాలో ద ట్రూత్. ప్లరా, చాలా మందికి బ్లాక్ ఏంటో తెలుసా? ఫలానా సేవకుడు ఇది చెప్పాడు కదా బ్రదర్, మరి అట్లయితే ఎట్లా? ఫలానా సేవకుడు ఏమైనా చెప్పుండొచ్చు, యేసు ప్రభు వాక్యం ఏం చెప్తుంది? హలో, వింటున్నారండి? వింటున్నారా? ఎస్ అనో? ఫలానా సేవకుడు చూసుకుంటే ఎవ్రీ చర్చ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డాక్ట్రిన్, అండ్ ఒకదానికొకటి పొత్తు కుదరకపోవచ్చు, నేను 2 ఎగ్రీ కాకపోవచ్చు. నేను ఇదివరకు చెప్పిన హెబ్రోన్ ఆయన అంటాడు భాషలు మాట్లాడితే నరకానికి వెళ్తావు, పెంతుకొస్తే ఆయన అంటాడు నువ్వు భాషలు మాట్లాడకపోతే నరకానికి వెళ్తావు. ఇప్పుడు ఎట్లా? నేను హౌ ఆర్ యూ గోయింగ్ టు రికన్సైల్? లెట్ గాడ్ బీ ట్రూ అండ్ ఎవ్రీ మ్యాన్ ఎ లయర్. ఆమేన్. ఎస్ అనో? మార్టిన్ లూథర్ పోప్ మాట గురించి, నువ్వు పోప్ మాటకు లోపడతావా లేదా అంటే ఆయన చెప్పాడు, నా హృదయము దేవుని వాక్యమునకు అంకితం అయిపోయి ఉన్నది. పోప్ గారి మాట దేవుని వాక్యంతో అగ్రీ అయితే నేను ఆయన మాట అంగీకరిస్తాను. కానీ ఆయన మాటకు దేవుని మాటకు వ్యత్యాసం ఉంటే ఆయన ఎవరైనా కావచ్చు, కానీ నాకు దేవుని మాటనే ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇన్ దీస్ లాస్ట్ డేస్ యువర్ సేఫ్టీ is Bible. You know, I once said this, let me just say it and I'll go forward. You know, ఒక క్యాథలిక్ ఆయనంట తన బైబిల్ చదువుకుంటున్నాడంట.
ఆ కాలంలో క్యాథలిక్లకి పర్మిషన్ లేదు బైబిల్ చదవడానికి. ప్రీస్ట్ వచ్చాడంటే, ఏంటి ఆ పుస్తకం చదువుతున్నావు అంటే, బైబిల్ అన్నాడంట. అది నువ్వు చదవడానికి నిషిద్ధం కదా, నువ్వు చదవకూడదు కదా దాన్ని, ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్ అంటే ఆయన అన్నాడు, అయ్యా ఇదివరకు పాలు కొనుక్కునేటోడిని, కానీ వాడు పాలు తెచ్చేటోడు రోజు నీళ్లు కలిపి తెస్తుండే. ఇప్పుడు నేను బర్రె కొనుక్కున్నా, మంచి పాలు వస్తున్నది. యు అండర్స్టాండ్? మనుషులు దీన్ని తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు వివరించవచ్చు, కానీ నాకు ఆయనను, ఆయన వాక్యం తెలిస్తే నాయనా నేను స్థిరంగా ఉంటాను. సత్యం అనేది అట్టి. యునో ద సేమ్ వే వీ విల్ సీ ఇఫ్ లార్డ్ విల్స్ another week. All right, I'll try to complete all of them maybe in 1 week. I thought I'll complete today. Introduction ke saripoyindi. That's all right. Understand, నీ జీవితంలో ప్రభు కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు ఉన్నాయి. నువ్వు ప్రభు కొరకు ఉపయోగపడాలా, కానీ నీ శత్రువు అపవాది నీ మీద దాడి చేస్తాడు. నాన్న, హీ విల్ అటాక్ యూ. నువ్వు ప్రభుకి లోబడకుండా, హీ డజంట్ మైండ్ నువ్వు పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ లైఫ్ గడిపేసి సంఘం గడిపేని ప్రభుకి సాతానికి ఏం బాధలే, నో ప్రాబ్లం, డిస్టర్బ్ చేయక ఆ చర్చ్ని. బట్ లెట్ ద చర్చ్ హ్యావ్ ఎ గోల్ టు ప్రీచ్ ద గాస్పుల్ అండ్ లివ్ ఫర్ ద లార్డ్. నాయనా, హీ విల్ అటాక్. ఆ అటాక్ రాకముందే ఏ డైరెక్షన్ నుండి అయినా రాని, సర్వాంగ కవచం ఉన్నది నాయనా. నీ హృదయము, నీ భారము, నీ ప్రేమ, నీ నడిపింపు, నీ అభిషేకపు ధైర్యమును కాపాడడానికి నీతిని ధరించుకో, నీతిలో నడుచుకో నాయనా. నన్ను జాగ్రత్త పడు. ఇన్ అదర్ వర్డ్స్, వాక్ ఇన్ లవ్, వాక్ ఇన్ హ్యూమిలిటీ అండ్ లవ్. యు ఆర్ ఎ సేఫ్ పర్సన్, యు ఆర్ ఎ సేఫ్ పర్సన్. నాయనా, సిద్ధ మనసు, సిద్ధపాటుతో సువార్త చెప్పడానికి సిద్ధపడి ఉండు నాయనా. అవకాశం వచ్చినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించాలనే స్థితిలో విశ్వాసము, ట్రస్ట్ ఇన్ గాడ్. నా దేవుడు నమ్మదగిన వాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, ఏది జరిగినా నా మేలు కొరకే చేస్తాడు. ఎవరు ఏమన్నా చేస్తుండొచ్చు, ఎవరు ఏదైనా చేస్తుండొచ్చు, కానీ ప్రభు అయితే నా కొరకే చేస్తాడు దాన్ని. హల్లెలూయా. వాట్ ఎ బ్లెస్డ్ థింగ్ ఇట్ ఇస్. యూనో సమ్టైమ్స్ వి ఫర్గెట్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. దేవుడు చేస్తుంది మర్చిపోతాం, వాక్యం తెలవదు, దేవుడు చేస్తుంది తెలవదు. మన మనుషుల మీద గురి పెట్టుకుంటాం. ఈయన ఇట్లా చేసిండు, ఆయన అట్లా చేసిండు, ఆయన నవ్వలే, ఆయన ఏడ్చిండు, ఆయన తిట్టిండు, ఆయన అది చేసిండు, ఇది చేసిండు. దీంతో యూనో అవర్ లైఫ్ ఇస్ డిస్టర్బ్డ్. మన భారం పోయింది. ఒకప్పుడు నీకున్న భారము, నీ కన్నీరు, నీ విశ్వాసము దిగజారిపోయింది. యూనో బహుశా ఆ మనిషిని కూడా నీ మేలు కొరకే దేవుడు వాడాడు. అవును కాదండి? ఎస్ అనో? యోసేపు అన్నలు అసూయతో అమ్మేశారు, అవును కదా? పోతిఫర్ భార్య ద్వేషంతో చెరసాలు లేపించింది, కానీ అది తుదకు ఐగుప్తుకి రాజు సింహాసనానికి ఎత్తింది. యోసేపు వీళ్ళని చూసుకుంటా కూర్చోలే. యోసేపు గురిని చూసి ఏమన్నాడంటే, మీరు కీడు తలంచారు, కానీ నేడు జరుగుతున్నట్టు అనేకులకు మేలు కలగాలని దేవుడు దాన్ని నా మేలు కొరకు మార్చాడు. హల్లెలూయా. ఆర్ యు లిస్నింగ్? we should be facing the enemy with the word of God, with the armor of God. ఈ చివరి దినాల్లో ప్రభు ఇచ్చు సర్వాంగ కవచం. ఐడ్ ఎన్కరేజ్ యూ, స్టార్ట్ వేర్ యు ఆర్. సత్యంలో ప్రతిష్ఠించుకోండి. ఏ మనిషి మీద ద్వేషం పెట్టుకోండి, సాతానికి చోటు ఇవ్వకండి. నెక్స్ట్ వీక్ వీ విల్ స్టడీ దట్. వాక్ ఇన్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడి, వాక్ ఇన్ హ్యూమిలిటీ, లవ్ ఎవ్రీబడి, ఫర్గివ్ ఎవ్రీబడి. నైనా, సూర్యుడు అస్తమించే వరకు కోపించండి. నీ భర్తతో కొట్లాడినావా, సూర్యుడు అస్తమించే లోపల తీసేసేయి, లేకపోతే సాతానికి చోటు ఇస్తావు. నీ ఇంట్లో సాతానికి చోటు ఎందుకు ఇస్తావు? వై షుడ్ యూ అలౌ ద డెవిల్ టు కంట్రోల్ యువర్ ఫ్యామిలీ అండ్ స్టీల్ యువర్ జాయ్ అండ్ యువర్ పీస్ అండ్ యువర్ బర్డెన్? Don't give the devil room. Let's surrender to the Lord, forgive one another and walk in the love of God. Shall we talk to the Lord today? ప్రభుతో మాట్లాడదామా? బ్రదర్, ఈ కడవరి దినాల్లో వాట్ ఈస్ ఇట్ గాడ్ వాంట్స్ టు డూ త్రూ యూ? నిన్ను సాక్షిగా వాడాలని కోరుతుండగా, ఆర్ యూ రెడీ? షెల్ వి ప్రే టు ద లార్డ్? అందరం ప్రార్థన చేసుకుందాం.